హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావాస్. దడ పుట్టిస్తున్న హైడ్రా. ఎంత దడ పుట్టిస్తుందంటే ఈ హైడ్రా అనేది సొంత పార్టీ నేతలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల గుండెల్లో కూడా ఈ హైడ్రా అనేది దడ పుట్టిస్తుంది. సొంత పార్టీ నేతలు కూడా ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోని పరిస్థితి ఇప్పుడు క్రియేట్ అయింది ఈ హైడ్రా వల్ల. సో ఇక్కడ మనం చూసుకుంటున్నాం రీసెంట్ టైమ్స్లో కేటీఆర్ కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, లేకపోతే అనేక మంది మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌస్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు కూల్చడానికి హైడ్రా సిద్ధపడింది. ఆల్రెడీ వాళ్ళు చూసాం మనం, నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ని కూల్చేశారు. అండ్ త్వరలో కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని కూడా కూల్చబోతున్నారు. ప్రస్తుతానికి అది హైకోర్టులో ఉండడం వల్ల ప్రస్తుతానికి పాస్ ఇచ్చారు, కానీ భవిష్యత్తులో అయితే అది కూల్చే కార్యక్రమం అయితే చేస్తున్నారు ఈ హైడ్రా వాళ్ళు. సో ఎవరైతే చెరువుల్ని కబ్జా చేసి కట్టడాలు కట్టారో, లేకపోతే ఎవరైతే ప్రభుత్వ స్థలాన్ని కబ్జాలు చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కట్టుకున్నారో అలాంటి వారి మీద ప్రస్తుతం హైడ్రా అనేది చాలా స్ట్రిక్ట్గా ఈ కూల్చివేతలు అనేది కొనసాగిస్తుంది. సో ఈ హైడ్రా మీద కూడా పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి. ఏదైనా ఒక అంశం తీసుకొస్తే ఖచ్చితంగా పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది. అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారికి మనమందరూ ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలకి సంబంధించి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. చెరువుల్ని కాపాడాలి, అలాగే ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలి, అలాగే సికం భూములు ఏవైతే ఉంటాయో, సిబైసాగు భూములు ఏవైతే ఉంటాయో వాటిల్ని కూడా పరిరక్షించాలి. ఇది ప్రతి ప్రభుత్వం చేయాల్సిన పనులు. బట్ గత ప్రభుత్వం ఇది చేయలేకపోయింది. బట్ రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఇప్పుడు ఆయన సద్వినియోగం చేసుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి అండ్ ఆయనకి మద్దతు ఇవ్వాలి. ఈ హైడ్రా విషయంలో ఎస్పెషల్లీ ఆయన గ్రేట్ డెసిషన్ తీసుకున్నారు. రాజకీయ పరంగా ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయో సెకండరీ, ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో సెకండరీ. రాజకీయ పరంగా సొంత పార్టీ నేతలే దీన్ని అపోజ్ చేస్తారా లేదా అనే సెకండరీ. బట్ ప్రస్తుతానికి స్టెప్ అయితే తీసుకున్నారు. ఎలాగైనా సరే ఖచ్చితంగా ఈ అక్రమ కట్టడాలని అరికట్టాలని చెప్పేసి ఆయన ఈ స్టెప్ తీసుకొని ముందుకెళ్తున్నారు. సో ఆయనకి అందరూ ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. సో ముందుగా హైడ్రా మీద ఉన్న పాజిటివ్స్ ఏంటో మనం మాట్లాడదాం. కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా. మనందరికి తెలిసిందే రంగనాథ్ గారి గురించి. డేర్ అండ్ డాషింగ్, ఆయన ఐపీఎస్ క్యాడర్ సంబంధించిన వ్యక్తి. డేర్ అండ్ డాషింగ్గా ఉంటారు ఆయన తీసుకున్న ఏ స్టెప్ అయినా సరే చాలా డేర్గానే తీసుకుంటారు ఆయన. సో ఆయనని ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్గా నియమించారు. సో ఆయన ఎవ్వరి మాట వినకుండా, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఆయన తన పని తాను క్లియర్ కట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఎవరికి లొంగట్లేదు. ఆయన అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చేస్తున్నారు. ఏ అక్రమ కట్టడైనా ఎక్కడైనా సరే అక్రమ కట్టడాలు ఉన్నాయని తెలిస్తే, ఎవరన్నా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దాని మీద తగు చర్యలు తీసుకుంటున్నారు. వెంటనే బుల్డోజర్స్, జేసీబీస్ అక్కడ ఉంటున్నాయి. వెంటనే ఆ కట్టడాల్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు. సో అలాంటి స్టెప్ తీసుకుంటున్నారు ఆయన. ఎలాంటి బెదురు లేదు, ఎలాంటి భయాలు అనేవి లేవు. పార్టీలు ప్రముఖులు అన్న తేడా లేకుండా, పార్టీలు ప్రముఖులు, వీళ్ళు ఈ ప్రముఖమైన వ్యక్తి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నాగార్జున గారిదే. ఈయన ప్రముఖ హీరో కదా, ఈయనది ఎందుకు మనం కూల్చాలి, కొంత టైం ఇద్దామనే అలాంటి ఆలోచనలు ఏం లేవు. ఎవరిదైనా సరే ఇది అక్రమంగా ఆక్రమించి కట్టారా, కూల్చేయండి అంతే. ఏ పార్టీకి కూడా సంబంధం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవ్వరు ఏ పార్టీకి కూడా సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా, ప్రముఖులకు అతీతంగా ఆయన ఈ కట్టడాలను అనేది కూల్చివేస్తున్నారు. హీరో నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తుంది. దాని బెస్ట్ ఉదాహరణ ఇదే. హీరో నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్. కేటీఆర్కి చెందినగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం. జన్వాడ ఫామ్ హౌస్ అసలు ఎంత వైరల్ అయ్యిందంటే ఆ న్యూస్ అనేది గత 2-3 రోజులుగా అదే న్యూస్ అనేది ప్రస్తుతం తెలంగాణలో చాలా హాట్ టాపిక్ అయిపోయింది. కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ అనేది నాది కాదు, నేను ఫ్రెండ్ దగ్గర లీజ్ తీసుకున్నాను అంతే అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పినా సరే
కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు దాన్ని మెన్షన్ చేస్తూ కేటీఆర్ ఫామ్ హౌస్ని కూల్చివేస్తున్న హైడ్రా అని చెప్పేసి చాలా న్యూస్లు అనేవి వచ్చాయి. సో ప్రస్తుతం ఆ అంశం అనేది హైకోర్టులో ఉంది, హైకోర్టు పరిశీలనలో ఉంది. హైకోర్టు ఏం తీర్పు వస్తుందన్న దాని మీద అది కూల్చివేయాలా అలాగే ఉంచాలా అన్నది భవిష్యత్తులో డిసైడ్ అవుతుంది. మంత్రి పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సురేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వివేకులు చెందిన ఫామ్ హౌస్లకు కూల్చేయాలని డిమాండ్. ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారి ఫామ్ హౌస్ మీద ఈ న్యూస్ అయితే ఎప్పుడైతే వచ్చిందో, హైడ్రా అనేది ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడికి కూల్చివేయాలని చెప్పేసి, అప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఈ డిమాండ్ని తీసుకొచ్చారు. పొంగులేటి గారి ఫామ్ హౌస్ మీరు ఎందుకు కూల్చట్లేదు, అలాగే పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు, అలాగే సుఖేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు, వివేక్ చెందిన ఫామ్ హౌస్ మీరు ఎందుకు కూల్చట్లేదు అని చెప్పేసి కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. మాది ఎలాగైతే మీరు కూల్చివేస్తున్నారో వీళ్ళది కూడా మీరు ఖచ్చితంగా కూల్చివేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు. నాది గనక, నా ఫామ్ హౌస్ గనక అక్రమంగా ఉంటే దాన్ని ఖచ్చితంగా మీరు కూల్చివేయచ్చు, హైడ్రాకి నేను ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన నిన్న ప్రెస్ మీట్ ముఖంగా ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆయన. నా కట్టడం, నా ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ పరిధిలో ఉంటే, ఈ బఫర్ జోన్ పరిధిలో ఉంటే, లేకపోతే ఈ కబ్జా చేసి నేను కట్టుంటే ఖచ్చితంగా మీరు కూల్చివేయచ్చు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇలాంటి అనేక అంశాలు ప్రస్తుత తెలంగాణలో హైడ్రా అనేది రాజకీయంగా చాలా దుమారం అవుతుంది. ఇక హైడ్రాకి సంబంధించి ఒకసారి నెగిటివ్స్ కూడా చూద్దాం. మనం హైడ్రా మీద అనేక అనుమానాలు ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేస్తే, అనుమతులు ఇచ్చిన అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి, రంగనాథ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎస్, ఇప్పుడు ఒక వ్యక్తి ఏదన్నా ఒక స్థలం కొని ఉంటారు, ఆ స్థలం అనేది బఫర్ జోన్లో ఉందా, లేకపోతే వాడు సికం భూములా, లేకపోతే చెరువు భూములా అని చెప్పేసి ఎలా తెలుస్తుందో ఒక వ్యక్తికి, ఒక స్థలం కొన్న వ్యక్తికి, లేకపోతే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్న వ్యక్తికి అది ఎలా తెలుస్తుంది? సరే, ఆ అనుమతులు ఇచ్చిన ఎవరైతే ఉంటారో ఆ అధికారులు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఎన్ కన్వెన్షనే ఉంది, మరి ఎన్ కన్వెన్షన్కి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళు ఆ రోజు కనుక ఇది చెరువును కబ్జా చేసి కడుతున్నారు అని చెప్పేసి ఆ రోజు కనుక వాళ్ళు అడ్డుపడి ఉంటే ఈరోజు ఎన్ కన్వెన్షన్ అనేది ఈ కూల్చివేసే పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అధికారులే ఆ రోజు పర్మిషన్ ఇవ్వకపోతే ఇలాంటి పరిస్థితి ఈరోజు వచ్చి ఉండేది కాదు కదా అన్నది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రజలకు సికం భూములు, చెరువు భూములు, బఫర్ జోన్ అనే భూములు ఎలా తెలుస్తాయి? అదే అంటున్నా. ఇప్పుడు ఎవరన్నా భూములు కొంటున్నారనుకోండి, లేకపోతే ఏదన్నా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటున్నారు అనుకోండి, అది సికం భూములను లేకపోతే చెరువుకు సంబంధించిన భూమను వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అధికారులు పర్మిషన్ ఇచ్చేసి ఉంటారు, వాడు అపార్ట్మెంట్ అనేది కట్టుంటారు. ఎవరన్నా అపార్ట్మెంట్ కట్టుంటే నిజంగా అంత డీప్గా ఎంక్వైరీ చేసి ఎవరన్నా ఫ్లాట్ కొంటారా? అలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఉంటుంది? సో అలాంటి బాధితులకు ఇప్పుడు ఎలాంటి భరోసాని ఇస్తారు? ప్రభుత్వం ఎలాంటి భరోసాని ఇస్తుంది? అలాంటి బాధితులు అనేక మంది ఉంటారు. సో ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో కడుతున్న ప్రతి అపార్ట్మెంట్ కూడా ఏదో లిటికేషన్, ఏదో కబ్జా చేసి కడుతున్న అపార్ట్మెంట్లే. అపార్ట్మెంట్లో ప్లాట్లు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అది కూడా ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్. దీని మీద ఆల్రెడీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కావచ్చు, లేకపోతే ఎంఐఎం నేతలు ప్రభుత్వానికి హైడ్రాపై ఫిర్యాదు చేశారు. హైడ్రా అసలు అంటే ఎవరి అభ్యర్థనను కూడా వాళ్ళు తీసుకోవట్లేదు, మొండిగా వెళ్తుంది హైడ్రా అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ హైడ్రా మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీన్ని వెంటనే ఆపేయాలి, హైడ్రా చాలా ప్రమాదకంగా మారే అవకాశాలు ఉన్నాయి, ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు అని చెప్పేసి హైడ్రా మీద ఫిర్యాదులు చేశారు ఆల్రెడీ. బట్ ఫిర్యాదులు అనేది వస్తున్నా సరే హైడ్రా మాత్రం వెనక తగ్గట్లేదు.
రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రంగనాథ్ గారికి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎవ్వరి ప్రభావం ఉండదు, ఎవ్వరి ప్రెజర్ అనేది ఉండదు, మీ పని మీరు చేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో హైడ్రా ఎవ్వరి మాట కూడా వినే పరిస్థితుల్లో లేదు. సొంత పార్టీ నాయకులు చెప్పినా సరే హైడ్రా మాట వినే పరిస్థితి లేదు. సో ఇంత దుమారం అనేది అవుతుంది ప్రస్తుతం హైడ్రా తెలంగాణ రాజకీయాల్లో. మరి చూడాలి నిజంగా హైడ్రా భవిష్యత్తులో కూడా ఇంత దూకుడుగానే వెళ్తుందా, లేకపోతే వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.